నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, శ్రీకృష్ణుని జన్మదినోత్సవం పురస్కరించుకుని మచిలీపట్నంలోని సిడింబి అగ్రహారంలో గల నారాయణ స్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నారాయణ స్కూల్ క్లస్టర్ ప్రిన్సిపాల్ ఎస్ శ్రీనివాసరావు, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ ప్రతిభ, ఈ ఛాన్స్ కోఆర్డినేటర్ లియోని, ఈ కిడ్స్ వైస్ ప్రిన్సిపాల్ డి చందన, ఈ ఛాన్స్ వైస్ ప్రిన్సిపాల్ ఎం దివ్యవాణి, అకాడమిక్ డీన్ కెఎస్ సాంబశివరావు, ఏఓ రవికుమార్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నారులు కృష్ణ, రాధ, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. అనంతరం పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ పాల్గొన్నారు. స్థానిక ఈడేపల్లి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో శ్రీ సత్యసాయి శత జన్మదినోత్సవ శతదిన దీక్షలు ప్రారంభమైనాయి. ఉదయం 5 గంటలకి ఈ దీక్షలను యోగా శ్రీనివాస్ గురూజీ, జిల్లా మెడికల్ సమన్వయకర్త గోవర్ధనగిరి రాజు, సమితి కన్వీనర్ పోతుకుచి ఆంజనేయ కుమార్ జ్యోతి ప్రజ్వలనముతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓంకారం సుప్రభాతంతో ప్రారంభమైన కార్యక్రమం 100 రోజుల యోగా శిక్షణ తరగతులను ప్రారంభించారు. కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక సత్యసాయి బాలవికాస్ విద్యార్థులచే శ్రీకృష్ణుడి వేషధారణలు, గోపికలు గోపాలురుగా పిల్లలు అలంకరించుకొని వచ్చారు. ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సమితి కన్వీనర్ పోతుకుచి ఆంజనేయ కుమార్ మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి భగవానుడు ఒక 100 జన్మ దినోత్సవ సందర్భంగా సత్యసాయి సేవా సంస్థలు నిర్వహిస్తున్న 100 రోజుల దీక్షలో భక్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా కోరారు. కృష్ణాష్టమి సందర్భంగా పట్టణంలోని పలు దేవాలయాలు, పాఠశాలల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బలరామునిపేటలోని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రొండి కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయం, బచ్చుపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో, వేణుగోపాలస్వామి దేవాలయంలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. ఈడేపల్లిలోని ఇస్కాన్ స్కూల్లో మాజీ ఫ్లోర్ లీడర్ కల్లపాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. చిలకలపూడి సెంటర్లోని శ్రీ రాధాకృష్ణ మందిరంలో, సిడింబి అగ్రహారంలోని నారాయణ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు పలు వేషధారణలతో ఆకట్టుకున్నారు. సెంటర్లో ఉట్టి కొట్టి గోపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బచ్చుల అనిల్ కుమార్, టీడీపీ కార్పొరేటర్ చిత్తజల్లి నాగరాము, రైట్ల సుశీల, రూలిపాడ శ్రీరామచంద్రమూర్తి, టివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. महाराज की जय।
మచిలీపట్నం అభివృద్ధికి కొల్లిపర వెంకట రమణయ్య నాయుడు చేసిన సేవలు అజరామరంగా నిలిచిపోయాయని డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ అన్నారు. వెంకటరమణయ్య నాయుడు జయంతి సందర్భంగా రేవతి సెంటర్లోని రమణయ్య నాయుడు విగ్రహానికి బండి రామకృష్ణ పూలమాలలు వేసి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం సర్దార్ లచ్చన్న చేసిన కృషి ఎనలేనిదని, గోతులచ్చన్న సేవలు అజరామరంగా నిలిచిపోయాయని జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి జి. రమేష్ అన్నారు. కలెక్టరేట్లో సర్దార్ గౌతులచ్చన్న జయంతిని ప్రభుత్వ అధికారులు అధికార పూర్వకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారి రమేష్ మాట్లాడుతూ గౌతులచ్చన్న ఆశయాలు నెరవేర్చేందుకు అందరూ కృషి చేయాలన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ఎం. ఫణిదుర్జటి మాట్లాడుతూ బ్రిటీషు పాలకులు గౌతులచ్చన్న సేవలను చూసి సర్దార్ అని బిరుదును ఇచ్చారన్నారు. మహనీయులు గౌతులచ్చన్న త్యాగాలు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్లోని అధికారులు నారాయణ, శ్యామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న ధైర్య సాహసాలు, రాజనీతిజ్ఞత అందరికీ ఆదర్శమని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. గౌతులచ్చన్న జయంతి సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోని లచ్చన్న విగ్రహానికి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జి. రమేష్, గుమ్మడి విద్యాసాగర్, కరెడ్ల సుశీల, పాలపత్తి పద్మ, దింటకుర్తి సుధాకర్, దేవరపల్లి అనిత, పివి ఫణికుమార్ తదితరులు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా విజయవాడలో జరిగే కార్యక్రమానికి కొనకళ్ల బుల్లయ్య, కాగిత వెంకటేశ్వరరావు తదితరులు తరలివెళ్లారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి కార్యక్రమాన్ని బీజేపీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. వాజపేయికి ఘనంగా నివాళులర్పించారు. బీజేపీ నాయకులు పుప్పాల హరిరామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా పార్టీ అభివృద్ధి కోసం కీలక పాత్ర వహించారన్నారు. దేశ ప్రధానిగా అవినీతి లేని నైతిక విలువలతో కూడిన ఆదర్శనీయమైన సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, సూరిశెట్టి హరికృష్ణ, తోట రంగనాథ్, వైవ్యార్ పాండురంగారావు, వన్నెంరెడ్డి, మత్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య దేశంలో పోలీస్ పాత్ర ఎంతో కీలకమైనదని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ అన్నారు. 2025 కానిస్టేబుల్స్ ఎంపికలో మచిలీపట్నం నుండి ఛాలెంజ్ కోచింగ్ సెంటర్లో ఎంపికైన 6 కానిస్టేబుల్స్కు శనివారం మచిలీపట్నం ఇంగ్లీష్ పాలెంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మరియు కూనపురెడ్డి శ్రీనివాసు హాజరైనారు. ఈ సందర్భంగా లంకిశెట్టి మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం కుటుంబాలకి దూరంగా ఉంటూ 24 గంటలు ప్రజల మాన ప్రాణాలను కాపాడుతున్న పోలీసులు తమ జీవితాలను సమాజ పరిరక్షణ కోసం కేటాయిస్తున్నారని అన్నారు. అటువంటి పోలీస్ వ్యవస్థలో మచిలీపట్నం నుండి పట్టభద్రులైన 6 యువకులు కానిస్టేబుల్స్గా ఎన్నిక కావడం గర్వకారణం అని అన్నారు. పోలీసు వ్యవస్థ దోషులను శిక్షించే విధంగానూ ఫిర్యాదుదారులను పరిరక్షించే విధంగానూ పనిచేయాలని అన్నారు. మారుతున్న టెక్నాలజీ ఆధారంగా పోలీస్ వ్యవస్థలో అద్భుతమైన మార్పులు వచ్చాయని, తద్వారా ముద్దాయిలను తక్షణమే అరెస్టు చేసి నేర నియంత్రణ చేయగలుగుతున్నారని అన్నారు. నేటి విద్యార్థులు క్రమ పద్ధతి పాటించి పోటీ పరీక్షల్లో పాల్గొంటే ఉద్యోగం రావడం సులభమని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఛాలెంజ్ కోచింగ్ సెంటర్ చైర్మన్ విశ్వంశెట్టి భాస్కర్ మాట్లాడుతూ ఎంతో అనుభవం కలిగిన అధ్యాపకులు ఆధ్వర్యంలో మంచి ఉద్దేశంతో పెట్టిన తమ కోచింగ్ సెంటర్ నుండి గరికిముక్క అశ్విని, టి. నవీన్ కుమార్, కాగిత శివనాగరాజు, పి. నాగ సుబ్రహ్మణ్యం, వరికుటి శేషుబాబు, సాత్విక్ ఎంపిక కావటం తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
మరో ముఖ్య అతిథి కూనపురెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో విలువలతో కూడిన ఉద్యోగం చేయాలని, అంచెలంచెలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఉద్యోగ ధర్మంతో పాటు సేవ ఏర్పరుచుకోవాలని, ఏ విధమైన నేరాలకు లంచాలకు లోబడకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విశ్వంశెట్టి అశ్విని, మస్తాన్, పురుషోత్తం, రామారావు తదితరులు ప్రసంగించారు. ఈ వార్తలు